వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. సై అంటే సై అన్నట్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీరెంత చేశారో మేమెంత చేశామో చర్చకి రెడీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరితే టైము ప్లేసు చెప్పు, చర్చకు మేము కూడా రెడీగా ఉన్నామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి సవాల్ చేశారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. తారీఖు చెప్పండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మంత్రుల బృందాన్ని పంపుతా, మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి నేను కూడా సిద్ధమని తేల్చి చెప్పారు. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చిద్దామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదామని తెలిపారు. సభానాయకుడిగా మాట ఇస్తున్నానని, ఎలాంటి గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు. తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టమన్న ఆయన తెలంగాణ హక్కుల విషయంలో దేవుడు దిగొచ్చిన నిటారుగా నిలబడి పోరాడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడికైనా రామాడు ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు, నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు, పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. ఇప్పుడు కాదు, చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు, పబ్బులకు దూరము. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో బైక్ ఛాలెంజ్లు చేసినాం. గంజాయితీ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఈగల్ అని ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి, గంజాయిని నియంత్రించడానికి మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన ఏ తారీఖు ఇచ్చినా శాసనసభ, మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టసభల్లో కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏ తారీఖున వస్తారో చెబుతూ స్పీకర్కు లేఖ రాయమని తెలిపారు రేవంత్ రెడ్డి. అంతేకాని ఎలాంటి సవాలు విసరలేదని ఆయన స్పష్టం చేశారు. సో ఒక రకంగా చెబితే సవాళ్ళు ప్రతి సవాళ్లతో హీటెక్కుతుంది తెలంగాణ రాజకీయం. అసెంబ్లీకి రానంటే ఫామ్ హౌస్కు నేనే వస్తానంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఇంకో సూచన కూడా చేశారు రేవంత్ రెడ్డి. మాక్ అసెంబ్లీ పెట్టి నీళ్లపై చర్చకి మేము కూడా సిద్ధం, ఖచ్చితంగా తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ యొక్క ప్రజల కోసం నిజాయితీగా, నీతివంతంగా, సమర్థవంతంగా చర్చకు సిద్ధమంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక సూచన చేశారు. మరోవైపు క్లబ్బులకు రమ్మంటే మాత్రం రానంటూ కూడా ఒక రకమైనటువంటి సెటైర్ వేశారు రేవంత్ రెడ్డి. సో చూడాలి, ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అటువైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, ఇటువైపు అధికార కాంగ్రెస్ పార్టీ మధ్యన మాటల తూటాలు పేలుతున్నాయి. చూడాలి, నిజంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ కావచ్చు లేదా సూచన కావచ్చు, అటు నుంచి కేసీఆర్ స్పందిస్తారా, నిజంగా ఆయన ఒక అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డిని ఫామ్ హౌస్కి రప్పించుకుంటారా, లేదా ఇతర తటస్థ వేదికల మీద ఏమైనా వీళ్ళిద్దరు కూడా కూర్చొని నిజంగా
సమస్యలపైన చర్చించే అవకాశం ఉందా? నిజంగా అది కనుక జరిగితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి మేలు చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి యూటీవీ.